హైదరాబాద్ జగదీర్గుట్ట పిఎస్ పరిధిలోని రింగ్ బస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతూ ఉండగా సెల్ ఫోన్ పేలి మంటలు వ్యాపించాయి. మంటల ధాటికి రూమ్ మొత్తం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సాయి అనే యువకుడు సజీవ దహనం అయ్యాడు. హైదరాబాద్లోని రింగ్ బస్తీలో టెలిఫోన్ ఛార్జింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలి సాయి అనే యువకుడు సజీవ దహనం అయినట్లు వార్తలు వస్తున్నాయి. కుమార్, దీని మీద అప్డేట్స్ ఏంటి? జగద్గిరిగుట్టలోని రింగ్ బస్తీలో టెలిఫోన్ ఛార్జింగ్ చేస్తూ ఉండగా అది పేలి మంటలు అంటుకున్నాయి. రూమ్లో మంటలు అంటుకోవడంతో అక్కడ సాయి అనే యువకుడు సజీవ దహనం అయ్యాడు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ఆ సెల్ ఫోన్ అయితే పేలిపోవడం జరిగింది. ఈ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్న సమయంలో సాయి అనే వ్యక్తి అక్కడే ఉన్నారు. అలాగే అక్కడే ఫోన్ మాట్లాడుతున్న సమయంలో ఏదైతే ఈ సెల్ ఫోన్ పేలిపోవడంతో కూడా ఒక్కసారిగా అక్కడ పూర్తిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో రూమంతా పూర్తిగా అగ్నికైతే ఆహుతైంది. మంటల దాటికి పూర్తిగా ఏదైతే సాయి శరీరం కూడా కాలిపోయింది. అతను అక్కడెక్కడే మరణించడంతో కూడా అంటే అక్కడ ఉన్న స్థానికులు కూడా పోలీసులు వాళ్ళకి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఇక్కడికైతే పోలీసులు చేరుకున్నారు. ఆ తర్వాత ఫైర్ సిబ్బంది కూడా అక్కడ చేరుకున్నారు. ఆ మృతదేహాలను అయితే బయట తీసే ప్రస్తుతం ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. పోలీసులు దీంతో కేసు అయితే నమోదు చేసుకున్నారు. ఏదైతే రింగ్ బస్సులను ఒక ఇంట్లో అయితే ఈ సెల్ ఫోన్ పెట్టి ఛార్జింగ్ పెట్టడానికి ఒక్కసారిగా అది పేల్చింది. మాట్లాడుతున్న స్థాయి కూడా వెంటనే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని అయితే గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడ ప్రస్తుతం పోస్ట్ మార్టం అయితే జరుగుతుంది. ప్రస్తుతం దీంట్లో నమోదు చేసి దీంట్లో పూర్తి దర్యాప్తు చేపడతాయని పోలీసులు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.